సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. నేను మీ ఆకుల తిరుమలరావు. కాపు ఉద్యమం లేదు కాపు నాయకులు అనే పేర్లు రాజకీయ పరంగా కానీ కులపరంగా కానీ చూసుకుంటే కొంతమంది పేర్లు ప్రత్యేకించి గుర్తుకొస్తాయి. వారిలో ఒక మిర్యాల వెంకట్రావు గారు, ఒక వంగవీటి మోహనరంగ గారు, తరువాత ముద్రగడ పద్మనాభం గారు. వీరి ముగ్గురు పేర్లు 3 రకాల చరిత్రలతో ముడిపడి ఉన్నాయి. వీరి ముగ్గురు ఆలోచన తీరు ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపు అయినప్పటికీ కూడా కులం కోసమే ఎన్నో రకాలుగా పాటుపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కులం కొట్లాటల్లోనే ఒక రంగగారు బలవటం, ఇటీవల ముద్రగడ పద్మనాభం గారు అతి దారుణంగా వేధింపులకు గురి కావటం కుటుంబంతో సహా జరిగింది. అసలు వీటికన్నిటికీ కారణాలు ఏంటి? ఎందుకు ఈ ప్రత్యేకించి ముద్రగడ కానీ లేకపోతే ఇంకా కాపు కులం మీద కానీ ఎందుకు ఎక్కువ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి? ప్రస్తుత యువతరానికి తెలియని విషయాలు ఏంటి? వారికి తెలిసి కావాలని ఎవరి ప్రోద్బలంతో అన్నా సరే ప్రస్తుతం ఈ ముద్రగడ గారి మీద కానీ కాపు కులం మీద కానీ తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతోందా? ఈ విషయాలపై మనతో చర్చించడానికి స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారి స్థాపితం కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోకి వచ్చున్నారు. ఆయనతో చర్చిద్దాం. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. స్వాగతం సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు విషయం చూసుకుందాం. అలాగే మన ఇటీవలే జరిగిన అసెంబ్లీలో చంద్రబాబు గారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి భార్యని ఏదో అన్నారంటూ అతిగా చర్చలు జరగటం, వాదోపవాదాలన్నీ జరగటం జరిగింది. వార్నింగ్లు ఇవ్వటం ఒక నందకుమూరి కుటుంబం. మరి అదే ముద్రగడ పద్మనాభం గారి గురించి వస్తే ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇట్లాంటి చర్చలు జరగలేదు. వీటిపై మీరేమన్నా అసలు ముద్రగడ గారు ఏంటండి? ముద్రగడ గారి గురించి కానీ ఒక కాపునాడు ఉద్యమం గురించి కానీ మీ మాటల్లో. ముందుగా మీరు వేసిన క్వశ్చన్లోనే ఓ చిన్న తప్పు ఉంది. ఏంటండి? ఇక్కడ మిర్యాల వెంకట్రావు గారు, ముద్రగడ పద్మనాభం గారు కాపునాడు ఉద్యమం కోసం పనిచేస్తే వంగవీటి మోహనరంగ గారు అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఇక్కడ ఓకే. వంగవీటి రామ గారు సామాజిక ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు. ఆయన కాపు కులం కోసం అర్పించిన కాదు అని, ఆయన సామాజిక ఉద్యమం కోసం ప్రాణాలు అర్పిస్తే సామాజిక ఉద్యమం కోసం పుట్టినవాడు మిర్యాల వెంకట్రావు. అందుకని వీళ్ళ డేట్లు కూడా చూస్తే డిసెంబర్ 25 వెంకట్రావు గారికి పుడితే డిసెంబర్ 26 రంగా గారు చనిపోయారు. అందుకని కాపునాడికి మనిషికి 2 కళ్ళు ఎలాగైతే ఉంటాయో అలాగే మిర్యాల వెంకట్రావు గారు ఒక్కన్నైతే రంగా గారు ఒక్కన్ను కాపునాడికి. అందుకని రంగా గారిని దయచేసి మనం ఎప్పుడు కులనాయకుడి కింద ఎప్పుడు మనం చెప్పుకోవద్దు. ఆయన సామాజిక న్యాయం కోసం పాటుపడిన నాయకుడు. అందుకని గతంలో చాలామంది కులం కోసం పనిచేసిన వాళ్ళు సామాజిక నాయకులుగా ఇప్పుడు పేర్లు చెప్పను, వాళ్ళందరిది పెద్ద పేర్లు పెద్ద వాళ్ళని కులం కోసం పనిచేసారే. వాళ్ళని ప్రముఖ గాంధీవాది అని ఒకళ్ళు, కాంగ్రెస్ వాది అని ఒకళ్ళు ఇలా చెప్పుకున్నారు. కాబట్టి అంటే కాపుల్లో ఎవరు పెరిగినా వాళ్ళని ఏదో ఒక ముద్రేసి వాళ్ళ స్థాయిని కింద దిగదారుదామనే ఆలోచన ఎక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే దీన్ని దయచేసి మీ ద్వారా ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. రంగా అనే పదాన్ని కులానికి ముడిపెట్టద్దు. రంగా అనేవాడు సామాజిక ఉద్యమాల నాయకుడు అని, ఆ సామాజిక ఉద్యమం కోసం మరణం పొందాడు తెలిసి కూడా. అందుకని ఆయన గొప్పతనంతో ఎవరిని కంపేర్ చేయొద్దు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ నేనే చెప్తున్నానండి. అది నేను అనేది ఆయన సామాజిక ఉద్యమ నాయకుడే కాదంటలేదు. ఆయన కాపు కులంలో పుట్టాడు కాబట్టి ఆ కాపు అనే
ప్రత్యేకమైన మాటను తీసుకుని మాత్రమే ఆయన్ని హత్య చేయడం జరిగిందని నా ఉద్దేశం అండి. అంతకుమించి ఏమీ లేదు. అది వేరే కుల నాయకుడు అయితే ఆయన్ని బతికనిచ్చేవాళ్ళేమో అని. మీతో డిస్కషన్ పొందడానికి కాదు నేను అంది. మీరు కాపు నాయకులు ముగ్గురు అని చెప్పుకొచ్చారు. ఓకే ఓకే, ఆ పదాన్ని రైట్, ఆ విషయం వదిలేద్దామండి. ఇప్పుడు చెప్పండి సార్, ముద్రగడ గారు, కాపునాడు, వీటి మీద అసలు ఏంటండి ఆ చరిత్ర ఏంటి? ఎందుకంటే ముద్రగడ గారు 1962లోనే ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. 62, 67 అంటే 78లో జనతా పార్టీ తరఫున గెలిచారు. దానికి ముందే వాళ్ళ తాతగారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంత చరిత్ర ఉన్న ముద్రగడ గారి మీద ఎందుకు తప్పుడు ప్రచారం జరుగుతుంది? అంటే ఇక్కడ మీకు ముద్రగడ గారి చరిత్ర తెలుసుకునే ముందు చిన్న ఇదేంటంటే, కిర్లంపూడి, పత్తిపాడు నియోజకవర్గం, ఈస్ట్ గోదావరి. దీంట్లో ముద్రగడ తాతగారు ఆనాడు పల్లికారులు, అగ్నికుల క్షత్రియులని, పల్లికారులని రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు. వాళ్ళకి అక్కడ ఆ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ శాతం ఉండేవాళ్ళు. వాళ్ళకి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. అప్పుడు అక్కడ జమీందారీ వ్యవస్థ ఉండటం, జమీందారీ వ్యవస్థలో ఉన్న సామాజిక వర్గం వీళ్ళని ఎరాస్టేట్లో బీసీ ఉద్యమానికి మొట్టమొదటిగా ఆజ్యం పోసిన వాడు ముద్రగడ గారి తాతగారు. ఆ తర్వాత తండ్రి గారు కూడా అదే, వీర్రాఘవ్ గారు తండ్రి గారు, వీర్రాఘవ్ గారు తాతగారు తర్వాత వీర్రాఘవ్ గారు ముద్రగడ గారి తండ్రి. ఆయన తర్వాత ముద్రగడ గారు కూడా అదే పాట తీసుకున్నాడు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, కాపునాడు న్యాయమైన కోరికల కోసం ఈయన పాదయాత్ర చేస్తే, ఆ పాదయాత్రలో ముద్రగడ వెంకటరావుని ఫాలో అయిందంతా బీసీలే. ఎందుకంటే అప్పుడు సర్పంచ్ లక్ష్మణ అని నాకు ఫ్రెండ్, ఆయన చెప్పాడనమాట, ముద్రగడ్డ దగ్గర మీ కాపులు ఎక్కడ ఉన్నారు, అంత మేమే ఉన్నాం కదా అని. నేను అంతకు సైకిల్ ర్యాలీలు కూడా వాళ్ళంతా రావటం, వీళ్ళంతా రకరకాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వంలో ఫస్ట్ నుంచి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఈయన అనేక ఉద్యమాలు చేపట్టడం, ఆ తర్వాత జనతా పార్టీ వచ్చిన తర్వాత జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవటం, ఇవన్నీ తర్వాత టీడీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీలో చేరటం, రామారావు గారికి ఇష్టమైన నాయకుడిగా, నిక్కచ్చి వ్యవహారంగా, రాముడు మంచి బాలుడుగా, అనేకమైన పదాలు ముద్రగడ గారికి చెప్పచ్చు. ఆ తర్వాత రంగా గారి ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఈయన్ని అంటే టీడీపీ పార్టీలో కాపులు ఎవరున్నా వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువ శాతం అంటరాని వాళ్ళగానే చూసేవాళ్ళు. ఓకే, ఆ అంటరానితనంతో ఆయన ఏం చేసింటే, రంగా గారి ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఆయన మర్డర్ అయిపోతాడు ఇంకొక సంవత్సరంలో అనగా, అప్పుడు పార్టీలోంచి బయటకు వస్తే ఈయనకి ఇంకో విచిత్రం ఏంటంటే, ముద్రగడ్డ గారు కులానికంటే ఎక్కువ స్నేహానికి, మంచితనానికి మారుపేరుగా ఉండేవాడు. రామారావు గారు ఇచ్చి రాజ్యసభ సభ్యత్వం ఇస్తాను నీకు తీసుకో అంటే, సార్ మా గురువు గారు ఉన్నాడు, నా స్నేహితుడు ఉన్నాడు భాస్కర్రావు అని, ఆయనకి ఇవ్వండి సార్ అని. ఆయన సామాజిక వర్గం కమ్మ. అలాగా ముద్రగడ్డ గారి దగ్గర కులతత్వం అనేది చాలా తక్కువగా ఉండేది. ఎలా అయిందంటే, ముద్రగడ్డ గారిని ఏం చేశారంటే, గదిలో పిల్లిని పెట్టి కొడితే అది ఎలా పులైపోద్దో ఆ ముద్రగడ్డ గారిని అలాగే చేశారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అందుకనే ఆయనకి తెలుగుదేశం మీద అంత, కులం అంటే తెలియని వాళ్ళు కూడా కులాన్ని అండకట్టే వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశంలో కానీ ఉంటుంది. అందుకని ఎవరైనా తాత్కాలిక అవసరాల కోసం టీడీపీ పార్టీలో చేరతారు తప్ప ప్రేమ ఉండి టీడీపీ పార్టీలో ఎవరు చేరరు. అందు గురించి అంటారు. మరి ఇప్పుడు అంత చరిత్ర ఉంది. ఇప్పుడు ముద్రగడ గారి నాన్నగారు 2 సార్లు ఇండిపెండెంట్గా గెలిచారు. 62 ఇందాక చెప్పాం, 62, 67లో వాళ్ళ నాన్నగారు 2 సార్లు ఇండిపెండెంట్గా గెలిచారు, అంటే ఏ పార్టీ సపోర్ట్ లేకుండా. మరి అంతటి చరిత్ర ఉన్న వ్యక్తి తర్వాత ఈయన ముద్రగడ గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు, మినిస్టర్గా చేశారు. చంద్రబాబుతో అసలు ఎందుకు అంతటి విభేదం ఎందుకు వచ్చింది? అది పార్టీ పరంగా ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీలో జరిగిన పరిణామాలు మీరు చూస్తే, ఎన్టీ రామారావుకు అనుకూలమైన వర్గం, వ్యతిరేకమైన వర్గం రెండుగా విడదీశాడు చంద్రబాబు నాయుడు. అలాగే చంద్రబాబు నాయుడు చరిత్ర గతంలో చూస్తుంటే ఆయన యూనివర్సిటీ స్థాయి నుంచి కూడా ఎవరైతే ఆయనకి విద్య నేర్పి నాయకుడిగా తయారవడానికి మార్గదర్శకంగా ఉన్న ప్రొఫెసర్ని ఆ తర్వాత కాలంలో ఏం చేశాడంటే ఏదో పెద్ద క్వశ్చన్ మార్క్. అలాగా నమ్ముకున్న వాళ్ళని మోసం చేయడంలో పెద్దన్న చంద్రబాబు నాయుడు. అందుకని చంద్రబాబు నాయుడుతో విభేదాలు అనేది నిక్కచ్చిగా కానీ న్యాయంగా ఉండేవాళ్ళు ఎవరికి పడదు. అందుకని ఆయన దగ్గర అంతా ఎవరేంటంటే దొంగ మాటలు చెప్పేవాళ్ళు, దొంగ వేషాలు వేసేవాళ్ళు వీళ్ళే తప్ప ఎప్పుడు న్యాయంగా ఉన్న వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు పక్కన ఒక్కళ్ళు చూపించండి. అదే అందుకనే చంద్రబాబు నాయుడుతో వ్యతిరేకటం అంటే మంచి స్థానం లేని చోట
స్థానం ఉండదు, మంచిగా స్థానం అనేది చంద్రబాబు నాయుడు దగ్గర దొరకదు. ఓకే అండి, ఇప్పుడు ఆ ముద్రగడ గారి విషయమే తీసుకుంటే ఇటీవల అసెంబ్లీలో తన భార్యని ఏదో అన్నారు అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు బయటకు వచ్చి విలపించటము, నందమూరి కుటుంబం అందరికీ హెచ్చరికలు చేయటము, ఎవరికి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం, టీవీల్లో చర్చలు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. మరి ముద్రగడ గారు ఇంటి మీద దాడి జరిగినప్పుడు కానీ, కాపు రిజర్వేషన్ల గురించి కావచ్చు, ఇంకా ఇతరత్ర విషయాలు కావచ్చు జరిగినప్పుడు కానీ, వాళ్ళ ఇంటిలో జరిగిన సంఘటనలకు కానీ అసలు ఏం జరిగిందండి ఆ రోజు? ఎవరు కూడా ఇటువంటి చర్చలు పెట్టలేదు. ఈ రోజు జరిగినట్టుగా ఇటీవల 4 రోజుల నుంచి జరుగుతున్న చర్చలు ఎవరూ పెట్టలేదు. ఏం జరిగిందండి అసలు ముద్రగడ గారు కుటుంబంలో ఆ రోజు జరిగిన విషయాలు ఏమన్నా మీరు కొంచెం చెప్పండి. అంటే దాడి వాటి గురించి ఇక్కడ మనం విషయాన్ని కానీ లోకల్ మీడియాలో చూస్తే కానీ అంబటి రాంబాబు కామెంట్స్ అనేది ఎంత క్లియర్గా లేవో, ఎక్కడో ఎవరో కొంతమంది అలా చేశారు అలా చేశాను, అలాగే చంద్రబాబు నాయుడు కదా ఒక వ్యూహ ప్రకారం చేశాడు ఇది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనం గతంలో కూడా ఒక టీవీలో చెప్పుకున్నాం, ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం, చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు నేను ఏదైనా చేస్తే నవ్వుతారు వైసీపీ వాళ్ళు అనేది క్లియర్. అలాగే తనకి వ్యతిరేకమైన సామాజిక వర్గాలు నన్ను చూసి నవ్వుతాయి అని చెప్పి క్లియర్గా ఉంది. ఇది క్లియర్గా ఆయనకి తెలుసు, ఆయన ఏ పని చేసినా వీళ్ళు నవ్వుతారని. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడికి తననే అధికారంలో ఉండగా ఉపయోగించుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులుగా నాయకు సామాజిక పరంగా మంచి హోదా గల పదవులన్నీ చేసినాయి. అన్నీ చేసిన వాళ్ళందరూ దూరం అయిపోయేసరికి తట్టుకోలేక తన సామాజిక వర్గాన్ని తన వాళ్ళందరినీ దగ్గర చేసుకునే ఉద్దేశంతో చిన్న ఏడుపు ఏడ్చాడు. అదేంటంటే కళ్ళ నీళ్ళు రావు దానికి, ఉన్న మొహం అడ్డ పెట్టుకుంటాడు, కళ్ళ నీళ్ళు వచ్చాడు, మొహం ఇట్లా పెట్టాడు. ఎక్కి ఎవరైనా ఎక్కుతారు, అలా ఎక్కిళ్ళు ఎవరైనా ఎక్కుతారు. కాకపోతే ఎప్పుడు మాట్లాడని అశ్విని దత్తు, చలసాని అశ్విని దత్తు, రాఘవేంద్ర నోట్లోంచి మాట్లాడిన రాఘవేంద్రరావు తప్పని ఖండించడం, అలాగే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడటం, అలా రకరకాలు ఏంటంటే తన సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఏడ్చాడు, దాంట్లో సక్సెస్ అయ్యాడు, దాంట్లో నో డౌట్. కాదు ఇది గతంలో చెప్పుకున్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇంత అవసరం. అలాగే ముద్రగడ గారి పద్మనాభం గారి ఇంటి మీద ఆ రోజు జరిగిన దాడిని మీరు చూస్తే ఎందుకంటే ఆ సెక్యూరిటీగా ఉన్న చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అలాగే లోకేష్కి దగ్గరగా ఉన్న వ్యక్తి, ఆ రోజు ఆయనకి సపోర్ట్గా ఉన్న పోలీస్ మెన్ వాళ్ళు ఫోన్లో మాట్లాడుతుంటే లోకేష్ మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా మాట్లాడాడంటే, అలాంటి మాటలన్నీ అప్పుడు బాధ కలగలేదా మీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి? అలాగే ఆ దృశ్యం చూస్తే ఎప్పుడైనా ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చారు, పూర్తిగా కుటుంబ వ్యవస్థ మనుషులు వాళ్ళు. అలాంటి మనుషుల్ని ఈడ్చుకుంటూ వచ్చి కొట్టుకుంటూ వస్తే లంజాలు ఎండే తిడితే అప్పుడు లేని బాధ ఈరోజు వచ్చిందా భువనేశ్వరి గురించి? భువనేశ్వరి మాట అంటే తప్పు, కానీ అనని మాట అన్నట్టు ఏంటంటే ఇంట్లో పెళ్ళాన్ని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి రాజకీయం చేసే మనస్తత్వం చంద్రబాబు నాయుడు. అందుకని అంత నికృష్టుడి గురించి మనం మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే ఇవాళ అతని కత్తి ఎటువైపు వెళ్తుందంటే అటు ఇటు చూసి మా పవన్ కళ్యాణ్ మీదకే పెట్టేటట్టున్నాడు. అందుకని జాగ్రత్త పడమని చెప్పి మేము అనేక వీడియోలో కూడా చెప్తున్నాం పవన్ కళ్యాణ్కి. ఇకపోతే ఆ రోజు ముద్రగడ్డ గారిని తీసుకెళ్ళటం, హాస్పిటల్లో జాయిన్ చేయటం, ముద్రగడ్డకి మద్దతుగా హైదరాబాద్ దాసనారాయణరావు కానీ చిరంజీవి కానీ ఒక 20 మంది నాయకులు ఆ ఫ్లైట్లో వస్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఆపేసేసి వాళ్ళ మీద పోలీసు హెరాస్మెంట్ చేస్తే దాసనారాయణరావు పోలీసు మీద తిరగపెడితే అప్పుడు జరిగిన సంఘటనలు వాటి గురించి బాధగా కలగాల. అంటే ఆ సామాజిక వర్గం ఎవరు వచ్చినా, కాపు సామాజిక వర్గం నుంచి ఎవరు వచ్చినా ముద్రగడ్డ గారిని కలవలేకుండా ఆపేసి హెరాస్ చేసి చిరంజీవి లాంటి మన పర్సనాలిటీని మెగా ఫ్యామిలీకి సంబంధించిన మా అందరికీ ఎంతో ఇష్టమైన కుల మతాలకు కానీ లేకపోతే ఒక పార్టీ రహితంగా అందరికీ ఇష్టపడ్డారు చిరంజీవిని ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆపేస్తే మాకు దిశ చేసిన దాసనారాయణ మీద గొడవ పెడితే ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు లేని బాధ ఇప్పుడు వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఏంటి మీరు చేసేది? ముద్రగడ్డ గారు ఏంటి అనుకున్నారు? ఇవాళ ఎప్పుడు మాట్లాడిన చిరంజీవి ఆ రోజు ముద్రగడ్డ గారికి అన్యాయం జరిగిందంటే నోరెత్తి మాట్లాడాడు.
గబగబా బయలుదేరారు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఎందుకంటే అక్కడ మహిళలు కూడా ఎన్ని రకాలుగా అసభ్య పదజాలతో దూషించిన విషయం అందరికీ తెలిసింది కాబట్టి తెలిసింది. ఇవన్నీ బహిరంగ రాష్ట్రం. ఎందుకంటే అప్పుడు నెంబర్ 1 ఛానళ్ళు సీసీ కెమెరాలు సీక్రెట్గా పెట్టి లైవ్ ఇస్తే ఆ సంఘటన చూస్తే ఇవాళకి మీకు బాధ కలిగింది. ఎందుకంటే దీని మీద మీరు చెప్పేవన్నీ బూటకాలు, అబద్ధాలు. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీ పోలీస్ కానీ మీరు కానీ ఆనాడు ఏమేమి మాటలు మాట్లాడిచ్చారు. ఇలాగా ముద్రగడ్డ గారి ఫ్యామిలీ గురించి చెప్తే ఆయన ఎప్పుడు రాజకీయంగా ఎవరిని విమర్శించరు. నచ్చితే పని చేస్తారు, లేదా దూరంగా ఉంటాడు. అలాంటి వ్యక్తిని గురించి మీరు మాట్లాడటం ఇవాళ దానికి మేము ఇప్పటికీ పదే చెప్తున్నాం. ముద్రగడ్డ గారి ఫ్యామిలీకి ఒక్కసారి మీరు క్షమాపణ చెప్పండి అని అడుగుతూనే ఉన్నాం. మీరు చేయరు. మీ మూర్ఖత్వం. మీకు అన్యాయం అయితే రాష్ట్రం అంతా కదలాలా? ఎక్కడ కదిలిద్దండి? వచ్చే ఎలక్షన్లో కూడా మీరు మా మద్దతు లేకుండా కూడా ఏమి సాధించలేరు. ఒక్కటి గుర్తు, మా మద్దతు కావాలంటే ముఖ్యంగా మేము అందరం మరొకసారి చెప్తున్నాం, కాపులకు వ్యతిరేకంగా మీరు ఉన్నంతకాలం మీకు ఏమి పదవులు దక్కవు. ఇంకో విషయం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా కాపులకి నేను చేయను అన్నాడు కాబట్టి మేము చేసినా చేయకపోయినా మేము చంద్రబాబు నాయుడు ఈ 2 సంఘటనలు, రంగా గారి సంఘటన, ముద్రగడ్డి గారి సంఘటనలు రెండింటిని దృష్టిలో పెట్టుకుని మా కుటుంబ సభ్యుల్ని అవమానిస్తారనే ఉద్దేశంతోనే మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. వాడికి కాదు, ఎప్పుడైనా మీరు క్షమాపణ చెప్పినంత కాలం కాపు చేతి మిమ్మల్ని క్షమించదు. సరే సార్, ఇప్పుడు ఆయన ఇంటికి అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు సుమారు 5-6 వేల మంది పోలీసులు వెళ్ళిన మాట వాస్తవమే కదా. మరి మీరు ఈ ప్రశ్నని అప్పుడు ఎందుకు మీడియాలో ఎందుకు చర్చ జరగలేదేమన్న రీజన్ చెప్పగలరా? ఆ సంఘటనల మీద కానీ ఇప్పుడు జరుగుతున్నంత చర్చ అప్పుడు ఎందుకు జరగలేదనే దాని మీద మీరు ఏమైనా చెప్పగలరా? అంటే అక్కడ ఉన్న మహిళల మీద జరిగిన విషయాన్ని ఇదే మీడియా, ఇప్పుడు ఒక మహిళ గురించి ఏదే మీడియాలో అయితే ఎంటపడుతున్నాయో అప్పుడు ఎందుకు ఈ మీడియా ముందుకు రాలేదు? ఈ చర్చలు ఎందుకు జరగలేదు? అంటే ఎప్పుడైనా సరే అధికారంలో ఉంటే కార్యకర్తలు అవసరం లేదు, పోలీసే కార్యకర్తలు. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో మాట్లాడితే ఏం జరిగిద్ది? పోలీసు కేసులు ఇవన్నీ. అంటే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉందనుకోండి. అందుకని అధికారం మాకు చేతికి రానంతకాలం మా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. అన్యాయం జరిగినా మాట్లాడలేని స్థాయిలో మేము ఉన్నాము. కాబట్టి త్వరలోనే దీనికి ఒక పరిష్కారం అనేది కాపునాడు ఆలోచిస్తుంది. ఇలాగే ఎందుకంటే ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, ఈయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు డైలీ వీళ్ళ మొహాలు కెమెరాల్లో షూట్ చేసి దాన్ని చంద్రబాబు నాయుడికి, లోకేష్కి పంపించడం, అవి చూసి వాళ్ళు రాక్షసానందం, పైచాచికానందం ఎన్ని పొంది నవ్వుకుంటుంటే ఆ బాధ, మీరు పిల్లి పాలు తాగుతుంది కాబట్టి ఎవరు చూడలేదు అనుకుంటుంది సహజం. అలాగే మీరు చేసే పనులు మీరు ఏమి ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, కానీ మీ పక్కనే ఉంటారు. న్యాయం, ధర్మం అనేది మీ పక్కనే ఉంటుంది. ఆ ధర్మం ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి మీ అన్యాయాలను ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి తెలియజేస్తూనే ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు. అందు గురించి జగన్ గారు కానీ లేకపోతే ముద్రగడ అనుకో కానీ ఆయన ముఖం ఒకసారి చూడాలని అసెంబ్లీలో అడిగారా? అవి గుర్తుపెట్టుకుని అంటే సమయానుకూలంగా కుదిరింది కానివ్వండి. అంటే జగన్ని ఎంత ఇబ్బంది పాలు చేశారనేది కోడేల రూపేణ, చంద్రబాబు నాయుడు రూపేణ అసెంబ్లీలో ఎంత రప్చర్ చేసింది అనేది తెలుసు. కాబట్టి సహజంగా ఆయన పైచాచికనందు ఈయన కూడా వచ్చి ఉంటుంది. అందుకని మోహన్ చూద్దాం అన్నారు. దానికి లేని తప్పు ఇవాళ ముద్రగడ గారి విషయంలో జరిగే ఇది వస్తుందని తప్ప చెప్పండి. వాళ్ళ ముద్రగడ గారు చంద్రబాబు నాయుడు విమర్శించడం అనేది 100% అది కరెక్ట్. అలాగే కాపునాడు ఉద్యమంలో ఇవాళ మిర్యాల వెంకటరావు గారు కాపునాడు ఉద్యమం, రంగా గారు సామాజిక ఉద్యమం, ఈ రెండింటి పేరు మీద కాపులు అనేవాళ్ళు ఇంతకుముందు మీటింగ్ పెట్టుకోవడానికి, నలుగురు కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ అవకాశం లేని పరిస్థితిని దాటి ఇవాళ ఎవరి కాళ్ళు మాట్లాడే స్థాయికి వచ్చేసారు. అలాగా గతంలో ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఉద్యమం పుణ్యమా అని అలా ఆంధ్ర రాష్ట్రంలో కాపు అనే పదానికి ఒక అర్థం, మామూలు అర్థం కంటే ఇది ఇంకో కొద్దిగా పెంపొందించారు. అలాంటి వ్యక్తుల్ని ఇవాళ కొంతమంది సోషల్ మీడియా ముసుగులో కమ్మ సామాజికం చెందిన వ్యక్తులే కాపులైన రూపాయన ముద్రగడ్డ గారిని విమర్శించడం,
ముద్రగడ్డ గారికి తెలుగుదేశం తరఫున ఎప్పుడు ఉద్యమం చేయరా? ఎలా చేస్తారు ఉద్యమం తెలుగుదేశం తరఫున? ఫస్ట్ ప్రతి దీంట్లో కాపులకు వ్యతిరేక పనిచేస్తుంది మిమ్మల్ని టీడీపీ ప్రభుత్వాన్ని ఎలాగ ఉద్యమం చేస్తాం మేము టీడీపీకి అనుకూలంగా? అందుకని మీరు ఒక్కసారి ముద్రగడ్డ గారి చరిత్ర తెలుసుకోండి, ముద్రగడ్డ సామాజిక పరిస్థితిని గమనించండి. వాళ్ళ ముద్రగడ్డ గారు ఒక పిలిపించి రోడ్డు మీదకి రమ్మంటే వాళ్ళు కొన్ని లక్షల మీద రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాకపోతే ఆయన తన గురించి కానీ తను చేసే ఉద్యమాన్ని గురించి ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశం ఉండబట్టే ఈ రాష్ట్రంలో కాపుల పరిస్థితి ఇలాగ ఉంది. ఆయన కానీ ఒక్కసారి గట్టిగా నోరు తెరిస్తే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగిద్దో కూడా మీరు ఒక్కసారి ఊహించుకోండి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత అండి వాళ్ళ నందమూరి కుటుంబం కావచ్చు, లేకపోతే ఆయన అభిమానులు నందమూరి సీనియర్ నందమూరి తారక రామారావు గారి అభిమానులు కావచ్చు, ఆయన ఆడపిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు అనే కామెంటే రిపీటెడ్గా వస్తుంది ప్రతి ఒక్కళ్ళు చెప్పడం. అంటే ఈ భూప్రపంచం మీద మిగతా రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా ఆడపిల్లల్ని క్రమశిక్షణగా పెంచట్లేదండి. దీని మీద మీరు ఏమంటారు? ఇక్కడ సామెతలు బోల్డ్ చెప్పుకోవాలండి. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య ఏంటి అనే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి మనం ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లలు అందరినీ క్రమశిక్షణగానే పెంచుతారు కదండి. ఆ మాట ప్రత్యేకించి నందమూరి కుటుంబానికే సొంతమా అని అడుగుతున్నారండి చాలామంది ప్రజలు. ప్రతి కుటుంబం వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగానే కాపాడుకోవడానికి ట్రై చేస్తారు, పెంచుకుంటారు. కింద రిక్షా వాడే భార్య దగ్గర నుంచి భారత రాష్ట్రపతి భార్య వరకు అందరూ పిల్లల్ని జాగ్రత్తగానే చూస్తారు. అందులో నందమూరి వంశానికి స్పెషల్ ఇదేం లేదు. ఎందుకంటే దాని లోతుకి వెళ్తే దీనికి చర్చ తప్పుదారి పెట్టేది. కాబట్టి ఆడపిల్లల్ని ఎప్పుడు అందరూ జాగ్రత్తగానే చూసుకుంటారు. కర్మగాలి ఇలా కొన్ని ప్రవర్తిస్తుంటారు. అంటే దీంట్లో ఏంటంటే కొన్ని ఒళ్ళు మతం అంటారు, డబ్బు మతం అంటారు, అలాంటివి ఏమైనా జరిగి ఉన్నప్పుడు తప్పులు జరుగుతుంటాయి. కాబట్టి కానీ ఏదైనా ఆడపిల్లల మీద కామెంట్ అనేది ఎక్కడా చర్చ మంచిది కాదు. సరే సార్, ఇప్పుడు మన ఇతర విషయం పక్కన పెడితే కాపు నాడుకు సంబంధించి ముద్రగడ గారు కేవలము చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేశారు, కాపులందరినీ వైసీపీకి అనుకూలంగా పనిచేయమని చెప్పారు, అందు గురించే చంద్రబాబు గారు ఓడిపోయారనే కామెంట్ కూడా వినపడుతుంది. దీని మీద మీ వివరణ ఏమంటారండి? నిజమంటారు అది? ముద్రగడ గారు బేసికల్గా టీడీపీ, జనతా పార్టీ తర్వాత బేసికల్గా టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చారంటే ఏంటి దానికి కారణం? ఆ రోజు రంగా గారి మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చాడు. అలాంటివి అలాగే ఉద్యమంలో కొద్దిగా యాక్టివ్గా రావటం, ఇంకా అలాంటి వ్యక్తి మళ్ళీ టీడీపీకి అనుకూలంగా ఎలాగ పనిచేస్తారు? టీడీపీ పార్టీలో సామాజిక న్యాయం అనేది క్వశ్చన్ లేదు. అందుకని అక్కడ జరిగేది ఏంటంటే మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తిరుమలరావు గారు టీడీపీ తరపున పనిచేసిన కాపులందరూ ఏదో రకమైన బయటకు వచ్చేసారు. పెద్ద వాళ్ళందరూ. ఆఖరి వంతు చందు సాంబశివరావు అయింది. ఓకే, నెక్స్ట్ వంతు మన పరుచూరు అశోక్ బాబుది అయిద్దాము. ఎందుకంటే ఎక్కువ కాలం ఎవరు అక్కడ ఉండలేరు. ఒక ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కానీ శ్రీరామచంద్రయ్య కానీ చూసుకోండి మీరు. కాపుల్లో పెద్ద లీడర్లు అందరూ, అలాగే అల్లాటి రాజ్కుమార్ కానీ ఇలాంటి అందరూ వాడుకొని విశ్లేషారు. కాబట్టి ఇలా కాపులకి టీడీపీలో సామాజిక న్యాయం దొరకదు. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ కుల సంఘంలో కానీ చిన్న డిస్టర్బెన్స్ల వల్ల వీళ్ళ ఏ రాజకీయ పార్టీ అయినా సరే మమ్మల్ని కొద్దిగా తేలిగ్గా చూసే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని త్వరలోనే మారుస్తాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపుల మద్దతు లేకుండా అధికారులకు రాదని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక 2 చిన్న ప్రశ్నలు అండి. ఒకటి, ముద్రగడ గారు చంద్రబాబు గారి ఒక లేఖ రాశారు, 2 పేజీల లేఖ. అందులో క్లియర్గా మెన్షన్ చేశారు, ఆయన ఈ బాధలన్నీ భరించి అసలు కొన్నాళ్ళు పండగలు చేసుకోమని చెప్పి కూడా అప్పుడు అందరికీ చెప్పారు, చేసుకోలేదు. అలాగే నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ మీ పతనాన్ని చూడాలనుకున్నాను కాబట్టి విరమించుకున్నాను కూడా మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. మీరు అడిగిందే అదే సమాధానం చెప్తాం అనుకున్నాను. అంటే చచ్చిపోతే 5 నిమిషాల్లో చచ్చిపోవచ్చు, కానీ కడుపులో బాధ, తన నమ్ముకొని వచ్చిన భార్య, తన కొడుకు కోసం వచ్చిన కోడలు హింస పెట్టి మానసికంగా శారీరకంగా బాధలు పడుతుంటే ఆ బాధలు తట్టుకోలేక మరణం పొందాలని చెప్పి అనుకున్నాడు. కానీ నా మరణం చంద్రబాబు నాయుడు పతనం అవ్వాలని
ఆనాడు రంగా మరణ శాసనం అనే పేరు మీద చెప్పడం ఎలాగో ఈ ముద్రగడ్డ గారి నిర్ణయం కూడా చంద్రబాబు నాయుడు పతనమే నా ఫ్యామిలీ మీద దాడి అనే నిర్ణయంతోనే ఉన్నారు. కాబట్టి సోదర కాపులారా, మీరు దయచేసి ముద్రగడ్డ గారు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పోరాటం ఏంటి అనేది అది మీకు తెలియదేమో. ఒక సామాజిక పరిస్థితి, ఆయన పరిస్థితి ఒకసారి జమీందారీ వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తి తన భార్య పిల్లని ప్రాణాలని రోడ్డు మీద పెట్టి మన కోసం ఉద్యమం చేస్తే కాపులారా నిజంగా మీకు ఒక్క క్షణం ఆలోచించండి. ముద్రగడ్డ గారిని విమర్శించే రైట్ మనకుందా? మీరు ఏనాడైనా జెండా పట్టుకున్నారా? రోడ్డు మీదకి వచ్చారా? మీరేదో సామాజిక కాపు అనే ఉద్యమానికి మద్దతుగా నుంచుని మాట్లాడారు తప్ప రోడ్డు మీదకి వచ్చి బతకడం అంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ ముద్రగడ్డ గారి పరిస్థితి కూడా అంతే. ఇవాళ ఆయన జనంలోకి రావాలంటే ఎంత మానసిక క్షోభతో గురవుతున్నాడు. తన పెళ్ళాన్ని కొట్టించుకొని ఇంత స్థాయి చేసి కోడలు తిట్టించుకొని ఎవరింటో ఆడపిల్ల వచ్చి ఈ ఇంట్లో కూర్చొని ఈ ఇంటికి వచ్చి తన్నులు తింటే లంజాలు ఎంబేని తిట్టుకుని మాటలు బరాయిస్తుంటే ఏ ఫ్యామిలీ బరాయిస్తుంది చెప్పండి మీరు ఒక్కసారి. అందుకని దయచేసి ముద్రగడ్డ గారి మీద ఎవరు కామెంట్ పెట్టమాకండి. ఎందుకంటే నెలవారీ బత్యం తీసుకునే కాపు నాయకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు కాపులే తప్ప కాపు నాయకులు కాదు. వాళ్ళు బత్యం తీసుకొని ఈ ఛానల్స్లో పిచ్చి పిచ్చి వాగటం, ఏదో రంగా గారిని కమ్మోళ్ళు చంపారని మాట్లాడటం. ఏంటి చంపింది? రంగా గారి కంటే ఎక్కువ తెలుసా? రంగా గారు తన మరణశాసనం క్లియర్గా చెప్పాడు. నా మరణాన్ని కారకులు ఎవరంటే పలానా చంద్రబాబు నాయుడు కో అని చెప్పి క్లియర్గా చెప్పుకున్నాడు. ఆయన అనేక సంఘటనలు చెప్పాడు. ఎన్ని వదిలేసి ఏదో రూపాయికి పాపాయికి మీ వ్యక్తిగత స్వార్థం కోసం కులాన్ని దయచేసి రోడ్డు మీదకి చెప్పమాకండి. అలాగే చంద్రబాబు నాయుడు అనేవాడు కాపులకి క్షమాపణ మరొకసారి చెప్పాలి. ఇప్పుడు ముద్రగడ్డ గారికి ఇంత సపోర్ట్గా నిలబడిన కాపునాడు కావచ్చు, లేకపోతే కాపు ఇతర కొన్ని ఇంపార్టెంట్ కాపు నాయకులు కావచ్చు, కాపు సంఘానికి సంబంధించి, ఈ కాపునాడుకు సంబంధించి ముద్రగడ్డ గారికి సంబంధించి మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ప్రయాణించాలి అనుకుంటున్నారు? ఎందుకనంటే ముద్రగడ్డ గారు నాకు ఏ ఉద్యమంతో సంబంధం లేదని చాలా బాధతో ఆయన చెప్పడం జరిగింది ఇటీవల ఒక ఇంటర్వ్యూలో. దాని మీద మీరు కాపునాడు జాతీయ అధ్యక్షుడిగా ముద్రగడ్డ గారిని కలుపుకుంటూ కాపునాడు భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే? ఇవాళ కాపులు చంద్రబాబు నాయుడిని ఒక శత్రువుగానే భావిస్తారు. అంతే అదే రకంగా జగన్ సబ్జెక్టులు కూడా మేము మా పట్ల చాలా దురుసుగా. ఎందుకంటే మీకు జగన్ గారి దగ్గర వ్యూహకర్తలు ఏ రకమైన వ్యూహకర్తలు ఏ రకమైన ఇంటెలిజెన్స్ ఉందో మాకు అర్థం కావట్లేదు. కానీ 18% ఓట్లు సంపాదించి 18 సీట్లు సాధిస్తే పవన్ కళ్యాణ్ 5.3% ఓట్లు సంపాదించి ఎంతోమంది కాపు ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కానీ 5-3% పర్సంటేజ్ కింద దిగజారిపోయింది పవన్ కళ్యాణ్ టైం వచ్చేసరికి. ఇవాళ మిగతా 5% పోటీ సుమారు 6% అనుకుంటే 12% ఓట్లు ఏమైనట్టు? ఒక్కసారి జగన్ గారు మీరు ఆలోచించారు ఎప్పుడైనా? 12% ఓట్లు మా ఓట్లు మీకు పడ్డాయి. ఎందుకంటే మా కాన్సెప్ట్ ఒకటే, అక్కడ పవన్ కళ్యాణ్ కంటే ముందు చంద్రబాబు నాయుడు ఓడిపోవాలనే కాన్సెప్ట్లోనే మేము స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా ఓట్లు ఎక్కువ శాతం మీకే పడ్డాయి. 12% ఓట్లు పడ్డా. ఇవాళ మా మీద మీరు ఒక్కరి కన్నుతో శుక్రాచార్య కన్నుతో చూస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు చెప్పండి ఒక్కసారి. మీ ఇంటెలిజెన్స్ పనిచేయతా? మీ సలహాదారు లేదా? ఈ రకమైన ఆలోచనతో మీరు కూడా వ్యవహరిస్తే తప్పదు. వచ్చేది ఎలక్షన్స్లో మార్పు తప్పదు అంటారా? మార్పు తప్పదు. మాకు సామాజిక పరంగా మార్పు రావాల్సిన దీన్ని ఇవ్వండి. అలాగే శత్రువులు బలవంతులు కాబట్టి ఇంతకు ముందులాగా ఊరికినే బోళాగా మాట్లాడేసి మా వ్యూహాలు మేము అనేది చెప్పం. ఎందుకంటే ఇవాళ అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ప్రతి చోట ఒక అవగాహన ఉంది. కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి, మా ప్రయత్నాలు మీరు చేస్తాం. అంతేగాని వాళ్ళకి ఒకసారి కింద పడతాం, 2 సార్లు ఎదుగుతాం. ఎప్పుడు కింద పడం, ఎప్పుడొకప్పుడు దీనికి దెబ్బ కొడతాం. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మీరు ఆలోచించుకోండి. మీ జిమ్మిక్కులు మీ ట్రిక్కులన్నీ పాత అయిపోయినాయి. మీ పాత స్కూల్ ఇవాళ కొత్త స్కూల్స్ వచ్చేసినాయి. ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కొద్దిగా రాజకీయాలంటే కొద్దిగా వంట పట్టుకొని వ్యవహరించాలి తప్ప బీచ్ల్లో స్విమ్మింగ్లు చేస్తే రాజకీయాలు వంట పట్టవు.
కింద గ్రామ స్థాయిలో పనిచేయాలి, గ్రామ స్థాయి నుంచి అవగాహన పెంచుకోవాలి. అందుకని జనంలోకి వెళితేనే ఎవరికైనా మార్పు వస్తుంది తప్ప గదుల్లో కూర్చుని ఏసీ గదుల్లో కూర్చుంటే ఇది మార్పు రాదు. మీకు అలాంటి ఉద్దేశం ఉంటే జనంలోకి రండి, జనంలో ఏం జరుగుతుంది, ఎంతమంది ఎలా బాధపడుతుంది అనేది ఒకసారి మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఇదండి కాపునాడు జాతీయ అధ్యక్షులు ఆయన గాల సుబ్రహ్మణ్యం గారు ఆయన ఆలోచనల్ని మనతో చర్చా వేదిక ద్వారా పంచుకున్నారు. ఇకనైనా కాపు ప్రజానీకం కాపు నాయకుల మీద జరిగిన దాడుల పట్ల ఆలోచన చేసి కాపు నాయకుల్ని విమర్శించడం మానాలని, వారితో కలిసి నడవాలని, భవిష్యత్తులో ఒక ఉద్యమం చేయడానికి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉండాలని, త్వరలోనే అంటే అందరికీ మేము మా భవిష్యత్ కార్యాచరణ మేము చెప్పము, ఆ ఉద్యమం అనేది ఎలా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది భవిష్యత్తులో తెలుస్తుంది. మా కాపులందరూ తప్పనిసరిగా ప్రస్తుతం ఈ విమర్శనాత్మక వ్యాఖ్యలు ఆపాలని, నిజాలు తెలుసుకోవాలని, తద్వారా కాపునాడుని కాపు నాయకుల్ని బలోపేతం చేసి అధికారం పొందే దిశగా అది పవన్ కళ్యాణ్ గారి తరపున కావచ్చు, చిరంజీవి గారి తరపున కావచ్చు, అధికారం పొందే దిశగా ప్రయాణం చేయాలని తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇదండి ఈరోజు చర్చా కార్యక్రమం. సైనింగ్ ఆఫ్ మీ తిరుమలరావు. Please subscribe our channel.